వనజ గారు కొద్దిగా మళ్ళీ పక్కకు వద్దాం కొద్దిగా. అంటే ఈ అదానీ అనేది మాకు ఇండస్ట్రియలిస్ట్ అనమాట. అంటే మన పరిశ్రమలు రావాలని కోరుకున్నా, పరిశ్రమ వలన ఉద్యోగాలు వస్తాయని. అవునండి. ఈ అదానీ గారును అమెరికాలో గొడవ వచ్చింది మేడం. అవునండి. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? అంటే మీరు ఎన్లైటెన్ పర్సన్, కొద్దిగా జర్నలిస్ట్ అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏమంటారు మీరు? క్రోనీ క్యాపిటలిజం అని ఒక సిద్ధాంతం ఉందండి. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, రాజ్యంలో ఉన్న వాళ్ళు పారిశ్రామిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కాదు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. వ్యాపారవేత్తలు కలిసి దోచుకునే ఉంటుంది. వీళ్ళకి వాళ్ళు అండ. అయితే అది ఒక్క భారతదేశం విషయమే కాదండి, ప్రపంచం అంతా కూడా. మీకు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోనే, నేను ఒక భారతదేశం చెప్పట్లే, ప్రపంచంలోనే సంపదలో 90% 10% మంది దగ్గరే ఉంది. 1% మంది దగ్గర, 10 కూడా కాదు, 1% మంది దగ్గరే సంపద అంతా ఉందండి. ఎందుకు ఉండాలి? ఈ భూమి మీదకి అందరం వచ్చామండి. మానవ జాతి మొత్తానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని మీద హక్కు ఉంది. ఒకళ్ళ దగ్గరికి సంపద ఎందుకు వెళ్తుంది? వెళ్లకుండా ఉండాలనే మనందరం రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాం, రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి రాజ్యాంగము ప్రపంచంలో మొనోపలీకి వ్యతిరేకం. అంటే ఒక మనిషికే అన్ని వ్యాపారాలు ఉండటం, లేదా ఒక మనిషికి ఒక వ్యాపారం మీద గుత్తాధిపత్యం ఉండటం, ఇది తప్పు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఏ మోడర్న్ సొసైటీకి అది మంచిది కాదు. ఒకళ్ళకేమో విపరీతమైన విలాసాలు, ఒకటికి తిండి లేక. ఎందుకంటే భారతదేశం ఆకలి సూచీలు ఎందుకంత కింద ఉంటది? ఉన్న 200 దేశాల్లో మనం 140, 150, 160 స్థానాలు ఎందుకు ఉంటామండి? ఎందుకు ఉండాలి? అన్నపూర్ణ అవి అని చెప్పుకుంటాం కదా. ఈ దేశంలో సంపద లేదా? ఉంది కదా, చూస్తున్నాం కదా. 1% వాళ్ళ దగ్గర సంపద ఉందండి. 1% దగ్గర మాత్రమే సంపద. ఇప్పుడు దేశంలోనేమో ప్రపంచ కుబేర్లు ఉంటారండి, దేశంలోనేమో ఆకలి ఉంటుంది. ఏంటిది? ఇది కరెక్ట్ చేయాలి అని రాజ్యాంగం చెప్పింది, నేను కాదు చెప్పేది. రాజ్యాంగము, మన భారత రాజ్యాంగం మొనోపలీకి వ్యతిరేకం. ఒక మనిషి దగ్గరికి సంపద చేరకూడదు, చేరితే అది రాజ్యాంగ విరుద్ధం. అట్లా చేరకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదాని విషయమే తీసుకుందాం. మీరేమన్నారు? పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. మీకు భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది ఎవరో తెలుసా అండి మీకు? అతి ఎక్కువ అంటే నాకు తెలిసి రైల్వేస్ ఒకటి. రైల్వేస్ నంబర్ 1 గవర్నమెంట్ లో. రైల్వేస్ ఒకటి అండి. తర్వాత ఇంకా టీచర్స్ ఒకటి అనుకుంటున్నానండి. గవర్నమెంట్ పక్కన పెడితే ప్రైవేట్ గా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మొదట టాటాస్ అండి. వాళ్ళు ఒక్కళ్ళే టాటా టీసీఎస్ కలిపి 15-16 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి, ఆ 2 గ్రూపులు కలిపి. ఆ తర్వాత మిగిలినవన్నీ. అదాని మొదటి 10 మందిలో లేడండి, టాప్ 10 ఎంప్లాయ్మెంట్ లో లేడు. దేశంలో నువ్వు నంబర్ 1 సంపన్నుడివి, కానీ నువ్వు ఇచ్చే ఉద్యోగాలు లాస్ట్ లో అంటే లాస్ట్ లో 46,000 అండి. వాళ్ళు రాసుకున్నది 2 ఏళ్ల కింద 26,000 ఉంది. ఇప్పుడు అది 46 ఎట్లయిందో నాకు తెలీదు. 46,000 అనేది ఉద్యోగాలండి. 46,000 ఉద్యోగం. నువ్వు దేశంలోనే అత్యంత సంపన్నుడివి. నువ్వు మొత్తం ప్రపంచం, అది ఇండియా ఉద్యోగాలు కాదండి, నేను చెప్పేది గ్లోబల్. మొత్తం గ్లోబల్ అంతా కలిపి ఆయన ఇచ్చే ఉద్యోగాలు 46,000. వీళ్ళు వర్తకులండి, పారిశ్రామికవేత్తలు కాదు, వ్యాపారవేత్తలు. వీళ్ళు డబ్బులతో మ్యానిపులేట్ చేస్తారు. అదానికి సంబంధించి ఆయన మొదటి నుంచి చేస్తున్నది కూడా డబ్బుల్ని గిరిగిరి తిప్పినట్టుగా తిప్పుతున్నాడు. బ్లాక్ మార్కెట్ లో బ్లాక్ మనీని బయటకు పంపించడం, మలేషియాలో అక్కడెక్కడ షెల్ కంపెనీస్ పెట్టడం, వాటి నుంచి ఇక్కడికి పంపు చేయటం, ఆయన షేర్ల రేట్లను ఆయనే పెంచుకుని అమ్మి డబ్బులు చేసుకోవటం, మళ్ళీ పంపు చేయడం. మళ్ళీ వీళ్ళు చేసే పని ఇదేండి. ఇది ఒక్కడే కాదు, మొత్తం ఇవాళ స్టాక్ మార్కెట్ అంతా గుజరాతీ బ్రోకర్ల చేతిలో ఉంది. వాళ్ళు ఒక జూదం ఆడుతున్నారు. ఆ జూదంలో వాళ్ళు నష్టపోరండి. నష్టపోయేది మనలాంటి మధ్య తరగతి వాళ్ళు. నెల 1,000 రూపాయలు 500 సిప్పులు వేసుకుంటారు కదా. ఈ సిప్పులు వేసుకునే వాళ్ళు పోతారు, వాళ్ళు బానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ గేమ్ లో ఉన్నారు. ఆడేదే వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎందుకు నష్టపోతారండి? ఇది ఒక గేమ్, ఒక మనీ గేమ్ ఆడుతున్నారండి వాళ్ళు. పారిశ్రామికవేత్తలు కాదు. పరిశ్రమలు కూడా ఏంటండి, ఏం చేశాడు? ఎవరెవరో కట్టిన వాటిని బలవంతంగా ఆయనకి ఇవ్వటం. మొన్న బాంబేలో 6 డజన్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం బలవంతంగా ఆయనకి ఇచ్చారు. మనకు బాంబే పోర్ట్లు, తర్వాత ఎయిర్పోర్ట్లు ఆయనకి ఇవ్వటం కోసం మొత్తం ప్రైవేటైజేషన్ అంటారా? కాదండి, మొత్తం రూల్స్ అన్నిటిని మార్చేశారు ఆయనకి ఇవ్వడం కోసం. ఎందుకంటే ఏ రూల్ ప్రకారం ఆయనకి ఇవ్వడానికి లేదు కాబట్టి రూల్స్ మార్చేసి ఆయనకి 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఏంటి? గవర్నమెంట్ చేతిలో ఉన్న ఎయిర్పోర్ట్లు వాళ్ళ చేతికి ఇచ్చేయటం. ఆయన నిర్మించింది ఏమీ లేదండి. భారతదేశంలో ఆయన నిర్మాణం 0. మీరు టాటాస్ అనండి నిర్మించారు, వాళ్ళు జంషెడ్పూర్ లాంటి మీరు ఎన్ని ఉంటాయి చూస్తారు కదా.
మంచా చెడ పక్కన ఉమ్, పక్కన పెడదాం. అసలు పెట్టుబడిదారి వ్యవస్థ రైటా కాదనేది ఒక చర్చ. ఉమ్, అందులో కూడా పరిశ్రమలు అనేది నెలకొల్పితే కదా వాళ్ళ దేశానికి ఉపయోగం. నువ్వు దేశానికి ఏ పరిశ్రమలు నెలకొల్పకుండా వాళ్ళు వీళ్ళు నెలకొల్పిన పరిశ్రమలు, ముఖ్యంగా ప్రజల డబ్బుతో కట్టిన ఎయిర్పోర్టులు, పిఎస్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆయనకి ఇచ్చేసేటి. ఇప్పుడు చూడండి వైజాగ్ స్టీల్ ఆయనకి ఇవ్వడానికి ఉమ్, ఏం చేస్తున్నారు మీకు. అందుకని వైజాగ్ స్టీలు అందరికీ మనకు అదేంటి ఆంధ్ర హక్కు ఉక్కు అంటాం కదా, ఆ సెంటిమెంట్ తీసేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, విశాఖ ఉక్కు అంటారు. అదే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటారు కదా. సో ఈ సెంటిమెంట్ ఉన్నంత కాలం కష్టమని ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి వేరే ఇంకో పిఎస్సిలో కలిపి ఈ యూనిట్ అమ్మేద్దామని ట్రై చేస్తున్నారు. ఎవరికి? అదానికి. ఎందుకండి ఎంతో తెలుసా అండి మీకు. దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లకు అమ్ముతారట దాన్ని. అక్కడ ల్యాండ్ దానికి 100 రెట్లు కాస్ట్ అండి. వీళ్ళు ఏం చేస్తారు, తీసుకుని రియల్ ఎస్టేట్ చేసుకుని అమ్ముకుంటారు. ఇది మూసేస్తారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన పని అదే. మీరు ఏ పిఎస్యుని ఎవరికి అమ్మినా కూడా ఎవ్వరు వాళ్ళ సంస్థల్ని రన్ చేయలే. వాళ్ళు దాని ఆస్తులు అమ్ముకున్నారు. ఆస్తులు అమ్ముకోవటానికి మీరు వాళ్ళకి చవకగా ఎందుకు ఇవ్వాలండి? పిఎస్యులు ఎవరివి? ఎవరి సొత్తు అండి? ప్రజలవి. ఆ భూములు ప్రజవి, అందులో పెట్టిన ప్రతి పైసా ప్రజలది, అక్కడున్న ప్రతి పైసా ప్రజలది. అలా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా? సో అదానికి ముఖ్యంగా ఎవరండి అదాని? ఈ పేరు ఎప్పుడు విన్నాం మనం? 10 ఏళ్ల కింద అసలు ఈ పేరు తెలుసా మనకు? 2014 ముందు ఎవరు తెలియని కూడా తెలియదు. సామాన్యుడు గుజరాత్ లో ఎవరు చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్నాడు. అఫ్ కోర్స్ ఉన్నాడులేండి, 80s నుంచి ఉన్నాడు. కానీ బేసిక్ గా ట్రేడర్ అతను. చిన్న చిన్నవి చేశాడు. గుజరాత్ లో కూడా అన్ని ఇలాంటి పనులే. ఆయన కోసం రూల్స్ అన్నిటిని బెండ్ చేశారు. 2014 వచ్చాక దేశంలో ప్రతిదీ అతనికి ఇవ్వటం, ఇది దేశానికి మంచిది కాదు, ఖచ్చితంగా కాదు. అతని వల్ల దేశంలో ఉద్యోగాలు రావట్లేదు సరి కదా. మొత్తం సంపద అంతా ఆయన పోగేసుకుని దాని మీద కూర్చుంటున్నాడు. ఈయన ఆడుతున్న ఒక ట్రేడింగ్ ఉందే, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ వల్ల నష్టపోయేది ప్రజలే. వాళ్ళ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం? పరిశ్రమలు ఎక్కడ వచ్చాయండి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అదాని కంపెనీలో పనిచేస్తున్నారండి? నాకు టీసీఎస్ తెలుసు కానీ నాకు కదా, టీటీఎస్ తెలుసు, టాటా కంపెనీ తెలుసు, రిలయన్స్ కూడా తెలుసండి. రిలయన్స్ లో కూడా ఉంటారు. అదాని పోర్ట్లు. అసలు అదాని కంపెనీలో పనిచేసే వాళ్ళు మనకు పరిచయస్తుల్లోనే ఎవరు ఉండరు. మనకు అదే కదండి. మీరు ఏ కంపెనీ అయినా చూడండి, విప్రో మనకు తెలుసు, అవునా? మహీంద్ర మనకు తెలుసు. మీరు చూడండి, ఏ కంపెనీ అయినా చూడండి. బట్ ఈ కంపెనీ దగ్గరకు వచ్చాక ఎందుకంటే అక్కడ ఉద్యోగాలే లేవండి. వాళ్ళు 46,000 చెప్తున్నారని అది కూడా నిజమని నేను అనుకోను. ఎందుకంటే 2 years బ్యాక్ నేను చూసినప్పుడు 26,000 ఉంది. సడన్ గా అక్కడ ఏమి పెరిగిందని నేను అనుకోవట్లేదు. ఈ బహుశా ఏ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా మరి నంబర్ బాగాలేదని పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. అంటే అమెరికా వాళ్ళు కనిపెట్టి 1750 కోట్లు ఇక్కడ ఇచ్చారట అండి పొలిటీషియన్స్. అంటే అసలు ఎక్కడ దాస్తారు మేడం? చిన్న డౌట్, మీకు ఏమైనా ఐడియా ఉందంటే 1700 కోటి రూపాయలకే గజగజ ఒడిగిపోయాం మేము. ఒక 20 years బ్యాక్ 1 కోటి రూపాయలు మా దగ్గర ఉంటే ఇలా ఒడిగి వచ్చేసిందండి. లేదండి, అది వేరే సర్కిల్ అండి, అది వేరే ప్రపంచం. 1750 కోట్లు అసలు ఎలా? అది వేరే ప్రపంచం అండి. ఆ ప్రపంచంలోకి మనకు అది ఎట్లా ఆపరేట్ అవుతుందో మనకు తెలియదు అసలు. మళ్ళీ కూడా అసలు ఊహించలేము.